మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉసిరికాయ చెట్టు దగ్గరికి వచ్చినామండి. ఇదే ఉసిరికాయ చెట్టు చూడండి. ఉసిరికాయలు కాసినాయి. ఈ చెట్టు మీకు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను చెప్తా చూడండి. ఈ చెట్టు ఆకులు చర్మ వ్యాధికి ఉపయోగపడతాయండి. చర్మ వ్యాధికి ఏ విధంగా అంటే దీన్ని మాడవాలి, మొత్తం ఒక మంగళ పెంకలు వేసి అంటే ఒక ముక్కుట్లు వేసి మాడిచినాక తర్వాత దీన్ని మెత్తగా నూరి కొబ్బరి నూనెలో కలిపి చర్మ వ్యాధికి పెట్టుకోవాలి. ఈ విధంగా చర్మ వ్యాధికి పెట్టుకుంటే కంచిక, ఉసిరిక, ఈ నల్లబొంగు లాంటి చర్మ రోగాలు అనేవి తక్కువ అవుతాయండి. దీంతో ఉసిరికాయ పుణ్యానికి అంటే కార్తీక పుణ్యానికి దీని ఆకులు కూడా వేసుకొని తానం చేస్తారు. ఈ ఉసిరికాయలతోటి చాలా లాభాలు ఉన్నాయండి. ఈ ఉసిరికాయ, కరకాయ, తానికాయ, ఉసిరికాయ మూడు కలిపి సేవించినట్టు ఏదంటే శరీరంలో మలబద్ధకం అనేది పోతుందండి. అంటే ఎవరికైతే మోషన్ ఫ్రీగా రాదో ఆ మోషన్ ఫ్రీగా రాని వాళ్ళు ఈ ఉసిరికాయ ప్రతిరోజు ఉపయోగించినట్టు ఏదంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. మీకు దగ్గరలో ఎవరికన్నా ఈ చెట్లు ఉంటే తెచ్చుకొని వాడుకోండి. చర్మ వ్యాధులు ఉన్నోళ్ళు ప్రతిరోజు ఉసిరికాయ తిన్నట్టు ఏదంటే మలబద్ధక సమస్య అనేది పోతుంది. ఈ ఉసిరికాయలతోటి పచ్చడి కూడా పెట్టుకుంటారండి. ఉసిరికాయ పచ్చడి కూడా ప్రతిరోజు తిన్నట్టు ఏదంటే వాళ్ళకు వాతపిత దోషాలు అనేవి పోతాయండి. అంటే శరీరంలోకి వాతం అనేది రానియదండి ఈ ఉసిరికాయ.